వెల్కమ్ బ్యాక్ లక్ష్మీ తెలుగు వంటల ఛానల్. ఈరోజు మన రెసిపీ మినప వడియాలు. మినప వడియాలకు కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. ముందుగా అరకిలో మినప్పప్పు తీసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలి. నానిన పప్పును శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. శుభ్రంగా వాష్ చేసుకున్న మినప్పప్పును గ్రైండర్లో వేసి రుబ్బుకోవాలి. మినప్పప్పును ఇలాగా గ్రైండర్లో వేసుకుని మెత్తటి గారెల పిండిలాగా రుబ్బుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం రుబ్బుకోవాలి పిండిని. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుని 1/2 డజన్ పచ్చిమిరపకాయలు, 2 ఇంచుల అల్లం వేసుకుని, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా బరగ్గా మిక్సీ వేసుకోవాలి. ఘాట్ వస్తుంది, చూసారు కదా, ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి. ముందుగా రుబ్బు పెట్టుకున్న పిండిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే మిక్సీ వేసుకున్న పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర పేస్ట్ కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఇలా కవర్ వేసుకుని వడియాలు ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా వడియాలను పెట్టుకుని ఎండలో ఎండబెట్టుకోవాలి. వడియాలు ఎండిపోయాయి, చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. వడియాలను ఈ విధంగా వలిచేసుకున్న తర్వాత నెక్స్ట్ డే కూడా బాగా ఎండబెట్టుకోవాలి. నేను నెక్స్ట్ డే కూడా బాగా ఎండబెట్టుకున్నాను. వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. 1 ఇయర్ వరకు నిల్వ ఉంటాయి. ఇప్పుడు మనం వడియాలను వేయించుకుందాం. వేగిపోయాయి, ఇప్పుడు మనం తీసేసుకుందాం. వేయించుకున్న తర్వాత వడియాలు ఈ విధంగా వచ్చాయి, చూసారు కదా, చాలా బాగున్నాయి. చాలా క్రిస్పీగా, టేస్టీగా, ఉప్పు, మసాలా అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇవి కర్రీస్లో చాలా బాగుంటాయి. విడిగా తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.